ముందుగా అందరికి కూడా హ్యాపీ శివరాత్రి, హ్యాపీ మహాశివరాత్రి. సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికి కూడా మీకు ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మీ అందరికి కూడా ఆ పరమశివుడు ఆశీస్సులతో మీ అందరికి కూడా ఖచ్చితంగా డిఎస్సి రావాలని ఆశిస్తున్నామండి. నెక్స్ట్ మళ్ళీ శివరాత్రి కల్లా మీరందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలని ఛానల్ తరఫున మీ అందరికి కూడా ఆశీస్సులు తెలియజేయడం జరుగుతుందండి. కాబట్టి నెఫ్రాన్ నిర్మాణము, అదేవిధంగా మూత్రం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి ఈరోజు చూద్దామండి మనం. చూడండి, మరి నెఫ్రాన్ అనేది మూత్రపిండంలో మనకి చాలా ముఖ్యమైనటువంటి నిర్మాణాలు. నెఫ్రాన్ ని మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్తారు. నెఫ్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అని చెప్తారు. అంటే కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అంటే నెఫ్రాన్. కాబట్టి అంటే ఏంటి అంటే ఆ నెఫ్రాన్ అనేటటువంటిది లేకపోతే కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ అనేది ఉండదు. కాబట్టి నెఫ్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. మరి ఎన్ని ఉంటాయంటే చూడండి, ఒక్కొక్క కిడ్నీలో 1.3 నుంచి 1.8 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ కిడ్నీ కన్సిస్ట్ ఆఫ్ 1.3 to 1.8 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్. మనకి అన్ని సంఖ్యలో నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని నెఫ్రాన్ నే వృక్క ప్రమాణం లేదా నెఫ్రాన్ అని చెప్తారు. మరి దీని యొక్క స్ట్రక్చర్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బిలాంగ్ టు ద డిఎస్సి అండ్ ఆల్సో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి, మరి నెఫ్రాన్ మనం లాస్ట్ క్లాస్ లో కిడ్నీ యొక్క స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం, ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. మరి ఈ రోజు నెఫ్రాన్ యొక్క నిర్మాణం, దాని యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం. చూడండి, నెఫ్రాన్ లో మనకి మెయిన్ గా 2 పార్ట్స్ ఉంటాయి. తెలుగు మీడియంలో కూడా నెఫ్రాన్ అనే ఉంటుంది ఎక్కువగా మ్యాక్సిమం. దీన్ని మూత్రస్రావ నాళిక అంటారు. జనరల్ గా అయితే తెలుగులో అయితే ప్యూర్ ట్రాన్స్లేషన్ చేస్తే మూత్రస్రావ నాళికలు లేదా నెఫ్రాన్ అనే పదాన్ని ఎక్కువగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి, మరి ఈ నెఫ్రాన్ యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది, ఈ నెఫ్రాన్ తోటి ఏ విధంగా మూత్రం ఏర్పడే విధానం ఏ విధంగా ఉంటుంది, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. చూడండి, నెఫ్రాన్ తీసుకున్నట్లయితే నెఫ్రాన్ లో మెయిన్ గా మనకి 2 పార్ట్స్ అనేవి ఉంటాయండి. నెఫ్రాన్ ఈజ్ డివైడ్స్ ఇంటూ మెయిన్లీ 2 పార్ట్స్. దట్ ఈస్ ఏ మాల్ఫీజియన్ బాడీ అండ్ రేనల్ ట్యూబ్యూల్. నెఫ్రాన్ లో ముఖ్యంగా మనకి 2 భాగాలు ఉంటాయి. మాల్ఫీజియన్ దేహము, నెక్స్ట్ మూత్ర స్రావ నాళిక లేదా వృక్క నాళిక అంటారు. వృక్క నాళిక తర్వాత మాల్ఫీజియన్ బాడీ. సో ఇవి 2 చాలా ముఖ్యమైనటువంటి పార్ట్స్. ఇది చూడండి, ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కప్ షేప్ లో కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఈ మాల్ఫీజియన్ బాడీ అంటారు. ఈ పార్ట్ వరకు దీన్ని మాల్ఫీజియన్ బాడీ అంటారు. నెక్స్ట్ దీని నుంచి ఈ కనిపించేటటువంటి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని వృక్క నాళిక లేదా రేనల్ ట్యూబ్యూల్ అంటారు. మరి ఇప్పుడు ముందు ఈ మాల్ఫీజియన్ బాడీ గురించి చూద్దాం. చూడండి, మరి మాల్ఫీజియన్ దేహం తీసుకున్నట్లయితే మళ్ళీ మాల్ఫీజియన్ దేహంలో మనకి 2 భాగాలు అనేవి ఉంటాయి. చూడండి, బౌమన్స్ క్యాప్స్యూల్, బౌమన్స్ గుళిక, తర్వాత రక్తకేశ నాళిక గుచ్ఛం, దీన్ని గ్లూమిరూలస్ అని చెప్తారు. చూడండి, బౌమన్స్ క్యాప్స్యూల్, ఇది చూడండి మనకి ఇట్లా, ఇది బౌమన్స్ క్యాప్స్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ డబుల్ వాల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్. ఇది 2 వాల్స్ కలిగినటువంటి డబుల్ వాల్స్ కలిగినటువంటి కప్పు లైక్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్. ఇది ఒక కప్పు లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి డబుల్ వాల్డ్ కప్పు లైక్ స్ట్రక్చర్ ఇది బౌమన్స్ క్యాప్స్యూల్. తర్వాత సెకండ్ పార్ట్ రక్తకేశ నాళిక గుచ్ఛము. దీంట్లో మనకి బంచ్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. రక్తకేశ నాళికలతో తయారైనటువంటి ఒక గుచ్ఛం లాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే రక్తకేశ నాళిక గుచ్ఛం అంటారు. గ్లూమిరూలస్, ఒక్కోసారి డైరెక్ట్ గా గ్లూమిరూలస్ అనేటటువంటి పదాన్ని డైరెక్ట్ గా అడగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ గ్లోమరూలస్ అనేటటువంటి ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది మనకి మాల్ఫీజియన్ దేహం తీసుకున్నట్లయితే మాల్ఫీజియన్ బాడీలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. బౌమన్స్ క్యాప్స్యూల్, నెక్స్ట్
గ్లోమెరులస్ అంటే రక్తకేశ నాళిక గుచ్చము. ఇది ఈ మనకి డబుల్ వాల్ కప్పు లైక్ స్ట్రక్చర్ లాగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇట్లా మనకి ఒక గిన్నె లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ని బౌమన్స్ గుళిక అంటారు. ఈ బౌమన్స్ గుళిక లోపల బంచ్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. ఒక రక్తనాళాల యొక్క ఒక గుచ్చం లాంటి ఒక బంచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి పూల గుచ్చం అంటారు కదా, అట్లాగే ఒక బంచ్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే రక్తకేశ నాళిక గుచ్చము, ఇంగ్లీష్ లో అయితే గ్లోమెరులస్ అంటారు. ఇది సో ఇవి రెండు కలిపి మనం మాల్ఫీజియన్ దేహం అని చెప్తున్నారు. ఓకే, సో ఇది మరి ఇది ఎట్లా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఈ రక్తకేశ నాళిక గుచ్చం అనేది ఏ విధంగా తయారవుతుంది అంటే చూడండి, డబుల్ వాల్ కప్పు లైక్ స్ట్రక్చర్ లాగా ఉన్నటువంటి ఈ బౌమన్స్ క్యాప్స్యూల్ లోకి ఒక బ్లడ్ వెజిల్ లోపలికి వస్తుంది. ఈ లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి ఈ బ్లడ్ వెజిల్ ఏమంటారంటే అఫరెంట్ ఆర్టీరియోల్ అంటారు. అభివాహి వృక్క ధమనిక, అభివాహి వృక్క ధమని లేదా అభివాహి వృక్క ధమనిక అంటారు. ఇది అభివాహి వృక్క ధమని. ఇది బౌమన్స్ క్యాప్స్యూల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ డివైడ్స్ ఇంటూ సో మెనీ బ్లడ్ వెజిల్స్, సో దట్ ఈస్ కాల్డ్ ఏ గ్లోమెరులస్. అభివాహి వృక్క ధమని బౌమన్స్ క్యాప్స్యూల్ లోకి వచ్చిన తర్వాత అది చాలా రక్తకేశ నాళికల గుచ్చంగా విడిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే రక్తకేశ నాళిక గుచ్చం అంటారు. రక్తకేశ నాళిక వల బంచ్ లాగా తయారవుతుంది. దీన్ని రక్తకేశ నాళిక గుచ్చం అంటారు, గ్లోమెరులస్ అంటారు. తర్వాత ఈ గ్లోమెరులస్ నుంచి మళ్ళీ ఒక బ్లడ్ వెజిల్ బయటకు వస్తుంది. దీన్ని ఎఫరెంట్ ఆర్టీరియోల్, అపవాహి వృక్క ధమనిక అని చెప్తారు. అంటే లోపలికి వచ్చేది బౌమన్స్ క్యాప్సిల్ లోకి వచ్చేది అభివాహి వృక్క ధమని, బయటకు వచ్చేది అపవాహి వృక్క ధమని. ఎఫరెంట్ ఆర్టీరియోల్, అఫరెంట్ ఆర్టీరియోల్, ఎఫరెంట్ ఆర్టీరియోల్, అభివాహి వృక్క ధమని, అపవాహి వృక్క ధమని. నెక్స్ట్ మరి ఈ రెండింటికి మధ్యలో ఉండేది రక్తకేశ నాళిక గుచ్చము, అంటే ఏంటి గ్లోమెరులస్ ఉంటుంది. అంటే గ్లోమెరులస్ దేంతో ఫామ్ అవుతుందంటే అభివాహి వృక్క ధమని, అపవాహి వృక్క ధమని రెండింటి కలయిక వల్ల మనకి ఇక్కడ గ్లోమెరులస్ అనేది రక్తకేశ నాళిక గుచ్చం అనేది తయారైతుంది. ఓకే, సో ఇది మాల్ఫీజియన్ దేహంలో ఉన్నటువంటి భాగాలు. అర్థమైంది కదా. మాల్ఫీజియన్ దేహంలో మనకి రెండు భాగాలు ఉన్నాయి. అంటే ఈ కప్పులాగా ఉన్నటువంటి డబుల్ వాల్ కప్పులాగా ఉన్నటువంటి బౌమన్స్ గుళిక ఉంది. ఓకే, మరి ఈ బౌమన్స్ గుళిక లోపల రక్తకేశ నాళిక గుచ్చం ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎట్లా తయారవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఈ బౌమన్స్ గుళికలోకి లోపలికి వెళ్ళేది అభివాహి వృక్క ధమని. ఇక్కడ చూడండి, బౌమన్స్ గుళిక లోపలికి వెళ్ళేది అభివాహి వృక్క ధమని. బాణం గుర్తు పైకేసాను చూడండి, ఏంటంటే బౌమన్స్ క్యాప్సిల్ లోకి వెళ్ళింది అభివాహి వృక్క ధమని, అపరెంట్ ఆర్టీరియోల్. నెక్స్ట్ ఈ బౌమన్స్ క్యాప్సిల్ నుంచి బయటికి వచ్చేటటువంటిది ఏదైతే ఉందో, ఇది బయటకు వచ్చేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని అపవాహి వృక్క ధమని అంటారు, ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఇది బయటకు వచ్చేది ఎఫరెంట్ ఆర్టీరియోల్, బౌమన్స్ క్యాప్సిల్ నుంచి బయటకు వచ్చేది. బౌమన్స్ క్యాప్సిల్ లోకి లోపలికి ఎంటర్ అయ్యేది అఫరెంట్ ఆర్టీరియోల్, అభివాహి వృక్క ధమని. ఓకే, అభివాహి వృక్క ధమని బౌమన్స్ క్యాప్సిల్ లో పోయింది. పోయిన తర్వాత అక్కడ బంచ్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ తయారు చేసింది, రక్త నాళాల ఒక గుచ్చం లాంటి నిర్మాణం తయారు చేసింది. దాన్ని రక్తకేశ నాళిక గుచ్చం అన్నారు, గ్లోమెరులస్ అంటారు దాన్ని. మళ్ళీ ఈ గ్లోమెరులస్ నుంచి మళ్ళీ బయటికి ఒక రక్తనాళం లాగా బయటకు వస్తుంది. దీన్ని అపవాహి వృక్క ధమని లేకపోతే ఎఫరెంట్ ఆర్టీరియోల్ అని చెప్తుంది. ఇది ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఓకే, కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. మాల్ఫీజియన్ దేహానికి సంబంధించింది బౌమన్స్ గుళిక, రక్తకేశ నాళిక గుచ్చం. ఇది అయిపోయింది. నెక్స్ట్ రేనల్ ట్యూబ్యూల్ అంటే వృక్క నాళిక. ఈ వృక్క నాళిక తీసుకున్నట్లయితే వృక్క నాళిక రెండో పార్ట్ వృక్క నాళిక. చూడండి, ఈ మాల్ఫీజియన్ బాడీ కాకుండా మిగిలినటువంటి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఏమంటారంటే వృక్క నాళిక అంటారు. అంటే ఒక గొట్టం లాగా ట్యూబ్ లాగా ఉన్నటువంటి పోర్షన్ ని మనం ఏం చెప్తున్నారంటే వృక్క నాళిక అంటున్నారు. ఇది చూడండి, ఇది మాల్ఫీజియన్ దేహం. ఈ మాల్ఫీజియన్ దేహంలోకి ఇది డబుల్ వాల్ కప్పు లైక్ స్ట్రక్చర్ లాగా ఉంది. దీంట్లో రక్తకేశ నాళిక గుచ్చం లాగా ఉన్నటువంటి రక్తకేశ నాళిక గుచ్చం ఉంది. లోపలికి అభివాహి వృక్క ధమని లోపలికి వచ్చింది, అఫరెంట్ ఆర్టీరియోల్ లోపలికి వచ్చి రక్తకేశ నాళిక గుచ్చాన్ని తయారు చేసింది, గ్లోమెరులస్ ని. మళ్ళీ దీని నుంచి బయటకు ఒక రక్తనాళం బయటకు వచ్చింది, దీన్ని ఎఫరెంట్ ఆర్టీరియోల్ అని చెప్పారు, అపవాహి వృక్క ధమని అన్నాము. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి మాల్ఫీజియన్ దేహానికి సంబంధించింది. ఈ పార్ట్ తప్ప నెక్స్ట్ దీనికి కనెక్ట్ అయి ఉండేటటువంటి పోర్షన్ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే రేనల్ ట్యూబ్యూల్, వృక్క నాళిక అంటారు. ఇక చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇదొక భాగం ఉంటది, నెక్స్ట్ ఇదొక పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక పార్ట్ ఉంటుంది,
నెక్స్ట్ ఈ పార్ట్. సో ఇవి ఈ మిగిలినటువంటి ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా కలిపి ఏమంటారంటే రేనల్ ట్యూబ్యూల్, వృక్క నాళిక అని పిలుస్తారు. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇక చూడండి, వృక్క నాళిక లేకపోతే రేనల్ ట్యూబ్యూల్ లో ఫస్ట్ ఉండేటటువంటి పార్ట్ ఏమంటారంటే సమీప సంవలిత నాళిక. సమీప సంవలిత నాళిక, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు. అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటే సమీప సంవలిత నాళిక అంటే పేరులోనే ఉంది చూడండి. సమీప అంటే దగ్గర, ప్రాక్సిమల్ అంటే దగ్గర, కన్వల్యూటెడ్ అంటే ఏంటి, ఫోల్డ్ అయి ఉండటం, అంటే చుట్టలు చుట్టుకొని ఉంటాం. నాళిక అంటే దేనికి దగ్గరగా ఉంది, మాల్ఫీజియన్ దేహానికి దగ్గరలో ఉండి చుట్టాలు చుట్టుకొని ఉన్నటువంటి ఆ ఫోల్డింగ్ లాగా ఉన్నటువంటి దాన్నే ఏమని చెప్తున్నారు, సమీప సంవలిత నాళిక అంటున్నారు. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. చూడండి, ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. నెక్స్ట్ దూరస్థ సంవలిత నాళం, పేరులోనే ఉంది. దూరస్థ అంటే ఏంటి, డిస్టల్, దూరంగా ఉంటే దాన్ని డిస్టెన్స్ లేకపోతే డిస్టల్ అంటారు. తర్వాత కన్వల్యూటెడ్ అంటే ఏంటి, ఫోల్డ్ అయ్యి ఉండటం. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ దీనికి మాల్ఫీజియన్ బాడీకి దగ్గరలో ఉండి ఫోల్డ్ అయ్యి ఉన్నటువంటిది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇప్పుడు మాల్ఫీజియన్ బాడీకి దూరంగా ఉంటే డిస్టల్, ఇది ఫోల్డ్ అయ్యి ఉంది కాబట్టి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దూరస్థ సంవలిత నాళము, దూరస్థ సంవలిత నాళం అని పిలుస్తున్నారు. సో ఈ విధంగా మనకి సమీప సంవలిత నాళిక, దూరస్థ సంవలిత నాళిక అనేటటువంటివి దీంట్లో మనకి కనిపించేటటువంటి భాగాలు వృక్క నాళికలో. నెక్స్ట్ ఈ రెండు పార్ట్స్ కూడా కనెక్ట్ చేసేటటువంటి ఒక యూ షేప్ లో, అంటే హెయిర్ పిన్ స్ట్రక్చర్ షేప్ లో ఉన్నటువంటి పోర్షన్ కనిపిస్తుంది మనకి. ఇది ఇక చూడండి, ఈ హెయిర్ పిన్ స్ట్రక్చర్ లో కనిపించేటటువంటి పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ అంటారు. హెన్లీ సిక్కియం అంటారు తెలుగులో, అదే ఇంగ్లీష్ లో అయితే లూప్ ఆఫ్ హెన్లీ అంటారు. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ వృక్క నాళికలో మొదటి భాగం ఏంటి అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, సమీప సంవలిత నాళిక. ఇది దేనికి దగ్గరలో సమీపంలో ఉంటదంటే మాల్ఫీజియన్ దేహానికి, మాల్ఫీజియన్ బాడీకి దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు, సమీప సంవలిత నాళము. ఆ సమీప సంవలిత నాళిక తర్వాత యూ షేప్ లో ఒక హెయిర్ పిన్ స్ట్రక్చర్ షేప్ లో వచ్చినటువంటి దాన్ని లూప్ ఆఫ్ హెన్లీ అంటారు, హెన్లీ సిక్కియం అంటారు. మరి ఆ లూప్ ఆఫ్ హెన్లీ తర్వాత మళ్ళీ ఇంకొక డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, దూరస్థ సంవలిత నాళంతో కనెక్ట్ అయ్యి ఉంది. చూడండి, ఇది ఈ పోర్షన్, ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అంటే సమీప సంవలిత నాళము, ఇది దూరస్థ సంవలిత నాళం. ఈ సమీప దూరస్థ సంవలిత నాళాలు దేంతో కలిసి ఉంటాయి అంటే యూ షేప్ లో ఉన్నటువంటి హెన్లీ సిక్కిము, లూప్ ఆఫ్ హెన్లీతో కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటి మీద చాలా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుందండి. మనకి అన్ని రకాలైనటువంటి అప్లికేషన్ టైపు, మ్యాచింగ్, తర్వాత నెగిటివ్ క్వశ్చన్స్ అన్ని కూడా వీటి మీద మనకి ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కాన్సెప్ట్ మనం నేర్చుకొని వీటిలో ఉండేటటువంటి స్ట్రక్చర్ వచ్చినట్లయితే 100% దీంట్లోంచి ఎలాంటి బిట్ అయినా కానీ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి మీదే మనకి బిట్లు ఎట్లా తయారు చేయాలి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఇది నెక్స్ట్ దూరస్థ సంవలిత నాళం తర్వాత డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ తర్వాత ఉండేటటువంటి ఈ పోర్షన్ ఏమంటారంటే కలెక్టింగ్ డక్ట్ అంటారు, సంగ్రహణ నాళము. ఇది సంగ్రహణ నాళం. ఓకే, తర్వాత ఇక చూడండి, ఇక్కడ వరకు అయిపోయింది కదా మనకి. ఇది అంటే రేనల్ ట్యూబ్యూల్ లేదా వృక్క నాళిక గురించి మనం నేర్చుకున్నాం. రేనల్ ట్యూబ్యూల్ లేదా వృక్క నాళికలో మొదటి భాగాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు, సమీప సంవలిత నాళము. ఇది దేనికి సమీపంలో ఉంటుందంటే బౌమన్స్ క్యాప్సిల్, బౌమన్స్ గుళిక లేకపోతే మాల్ఫీజియన్ బాడీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు. దాని తర్వాత యూ షేప్ లేదా హెయిర్ పిన్ స్ట్రక్చర్ లో ఉండేటటువంటి పోర్షన్ ని లూప్ ఆఫ్ హెన్లీ అంటారు. దాని తర్వాత మళ్ళీ ఆ కన్వల్యూటెడ్ మళ్ళీ ముడతలు పడినటువంటిది ఏంటి అంటే దూరస్థ సంవలిత నాళము, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఆ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ తర్వాత ఉండేటటువంటి దాన్ని ట్యూబ్ లాగా ఉండే స్ట్రక్చర్ ని కలెక్టింగ్ డక్ట్ అంటారు, కలెక్టింగ్ ట్యూబ్ లేకపోతే కలెక్టింగ్ డక్ట్ లేకపోతే సంగ్రహణ నాళము అంటారు. ఇది దీంట్లో ఉండేటటువంటి పార్ట్స్. వృక్క నాళికలో ఉండేటటువంటి భాగాలను సరైనటువంటి వరుస క్రమంలో గుర్తించండి అని అడుగుతాడు. సో కాబట్టి మీకు అడిగేటటువంటి ప్రశ్న దీని మీద ప్రతి ఒక్కటి కూడా మనని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి కాన్సెప్ట్ తెలుసుంటే ఏ రకమైనటువంటి ప్రశ్న అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. సో మరి చూడండి,
వృక్క నాళిక లేదా రేనల్ ట్యూబ్యూల్ లో ఉండేటటువంటి పార్ట్స్ ని వరుస క్రమంలో గుర్తించండి అంటాడు. ఐడెంటిఫై కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ రేనల్ ట్యూబ్యూల్. వృక్క నాళికలో ఉన్నటువంటి భాగాల వరుస క్రమాన్ని, సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్ ఫస్ట్, సమీప సంవళిత నాళం. దాని తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ దాని తర్వాత దూరస్థ సంవళిత నాళము, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దాని తర్వాత కలెక్టింగ్ డక్ట్, సంగ్రహణ నాళము. ఓకే, ఇవి దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్స్, వాటి యొక్క సీక్వెన్స్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ చూడండి బౌమన్స్ క్యాప్స్యూల్. మాల్ఫ్యూజన్ బాడీలో మనకి డబుల్ వాల్ కప్పు లైక్ స్ట్రక్చర్ అని చెప్పాము, బౌమన్స్ గుళిక అని చెప్పాము, బౌమన్స్ క్యాప్స్యూల్ అని చెప్పాము. ఈ బౌమన్స్ క్యాప్స్యూల్ లోపలికి ఎంటర్ అయినటువంటి బ్లడ్ వెజిల్ ని అభివాహి వృక్కధమని అని చెప్పాము, అఫరెంట్ ఆర్టీరియల్ లేదా అభివాహి వృక్కధమని అని చెప్పాము. మరి అభివాహి వృక్కధమని యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బౌమన్స్ గుళికలోకి ఎంటర్ అయ్యేటటువంటి బ్లడ్ వెజిల్ ఏదైతే ఉందో అభివాహి వృక్కధమని, అఫరెంట్ ఆర్టీరియల్, దాని యొక్క డయామీటర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎఫరెంట్ ఆర్టీరియల్ యొక్క డయామీటర్ తక్కువగా ఉంటుంది. అంటే ఈ బౌమన్స్ క్యాప్సూల్ నుంచి బయటికి వచ్చేటటువంటి, ఎగ్జిట్ అయ్యేటటువంటి రక్తనాళం ఏదైతే ఉందో అది ఎఫరెంట్ ఆర్టీరియల్ అని చెప్పినాం. మరి ఆ ఎఫరెంట్ ఆర్టీరియల్ లేదా అపవాహి వృక్కధమని యొక్క డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది చూడండి, దీని డయామీటర్ ఎక్కువగా ఉంటుంది అభివాహి వృక్కధమనిది, అపవాహి వృక్కధమని యొక్క డయామీటర్ తక్కువగా ఉంటుంది. డయామీటర్ అంటే దాని యొక్క సైజ్ అని అర్థం అండి. అంటే ఇది మనం సింపుల్ గా మన లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే అభివాహి వృక్కధమని లేదా అఫరెంట్ ఆర్టీరియల్ యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది. ఇది లావు పెద్దగా ఉన్నటువంటి ట్యూబ్, ఇది చిన్నగా ఉన్న ట్యూబ్. అందుకే చూడండి ఇక్కడ నేను ఇది పెద్ద ట్యూబ్ లాగా వేసాను, ఇది చిన్న ట్యూబ్ లాగా వేసాను. అర్థమవుతుంది కదా. కాబట్టి దీని డయామీటర్ ఎక్కువగా ఉంటుంది. అభివాహి వృక్కధమని యొక్క డయామీటర్ ఎక్కువగా ఉంటుంది, అపవాహి వృక్కధమని యొక్క డయామీటర్ తక్కువగా ఉంటుంది. మరి దానికి కారణం ఏంటనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అయితే మీకు అడిగేటటువంటి బిట్లో వీటి మీద కూడా బిట్ అడుగుతాడు. అభివాహి అపవాహి వృక్కధమనికల గురించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అయితే దాంట్లో ఏంటి అంటే సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే అభివాహి వృక్కధమని వ్యాసం ఎక్కువగా ఉంటుంది, ఏ. తర్వాత ఆప్షన్ బి, అపవాహి వృక్కధమని యొక్క వ్యాసము తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, అభివాహి అపవాహి వృక్కధమనికల వ్యాసము సమానంగా ఉంటుంది. నెక్స్ట్ పైవన్నీ సరైనవే. సో దీంట్లో సరికానటువంటి స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ సి, అభివాహి అపవాహి వృక్కధమనుల యొక్క డయామీటర్ వ్యాసం ఏదైతే ఉందో ఈ రెండు సమానమే అని ఉంది అక్కడ, కానీ ఆ సమానం అనేది కాదు. కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. అభివాహి వృక్కధమని డయామీటర్ ఎక్కువగా ఉంటుంది, అపవాహి వృక్కధమని యొక్క వ్యాసం లేదా డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు తక్కువగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. చూడండి, మరి దీని యొక్క డయామీటర్ ఎందుకు ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఎందుకు ఉంది అంటే చూడండి, ఇది బౌమన్స్ క్యాప్సూల్ లోకి ఎంటర్ అయిన తర్వాత దీని బౌమన్స్ క్యాప్సూల్ లోపల ఉన్నటువంటి రక్తకేశ నాళిక గుచ్చము లేదా గ్లూమరులస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఎఫరెంట్ ఆర్టీరియల్ లాగా బయటకు వస్తుంది, అంటే అపవాహి వృక్కధమనిక లాగా బయటకు వస్తుంది. మరి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత దీని డయామీటర్ తక్కువగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బ్లడ్ దీంట్లోంచి అభివాహి వృక్కధమనిక నుంచి ఈ బౌమన్స్ క్యాప్సూల్ లోకి వచ్చి అక్కడ రక్తకేశ నాళిక గుచ్చము లేదా గ్లోమెరులస్ లోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఈ ఎఫరెంట్ ఆర్టీరియల్ లేదా అపవాహి వృక్కధమనిక నుంచి బయటకు వచ్చేటప్పుడు రెండింటి డయామీటర్ లో డిఫరెన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది ప్రెజర్ అవుతుంది. అక్కడ ఆ ప్రెజర్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే రక్తం అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ కి గురవుతుంది, అంటే రక్తం వడపోత ప్రక్రియకు గురి కాబడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అభివాహి అపవాహి వృక్కధమనికల యొక్క వ్యాసంలో తేడా ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అంటే రక్తకేశ నాళిక గుచ్చంలో పీడన ఏర్పడి రక్తము వడపోత ప్రక్రియకు గురి కాబడుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే దీని మీద కూడా మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. రెండిటికి తేడా ఎందుకు ఉంటుందంటే వాటి యొక్క డయామీటర్ లో డిఫరెన్స్ ఎందుకు ఉంటుందంటే రక్తము ఆ విధంగా డిఫరెన్స్ ఉండటం వల్ల రక్తము రక్తకేశ నాళిక గుచ్చము లేదా గ్లూమెరులస్ లో రక్తం అనేది వడపోత ప్రక్రియకు గురి కాబడుతుంది. అంటే ఏంటి, అక్కడ పీడనం ఏర్పడటం వల్ల, ప్రెజర్ ఎక్కువగా ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే అక్కడ రక్తం వడపోత ప్రక్రియకు గురి కాబడుతుంది. ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అపవాహి వృక్కధమని ఎఫరెంట్ ఆర్టీరియల్ బయటకి ఎగ్జిట్ అయిన తర్వాత బౌమన్స్ క్యాప్సూల్ నుంచి అదేమవుతుందంటే
ఒక రక్తకేశ నాళిక వలలాగా స్ప్రెడ్ చేస్తుంది. ఒక రక్తకేశ నాళిక వలలాగా ఏర్పడి ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండేటటువంటి రేనల్ ట్యూబ్యూల్ లో ఉన్నటువంటి పార్ట్స్ మీద ఒక వలలాగా దాని మీద స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే బాహ్య రక్తకేశ నాళిక వల, పెరిట్యూబులార్ క్యాపిల్లరీ అంటారు. బాహ్య రక్తకేశ నాళిక వల. ఇది చూడండి ఇట్లా బయటకు వచ్చింది. ఇది అపవాహి వృక్కధమని, ఎఫరెంట్ ఆర్టీరియల్ బయటకు వచ్చిన తర్వాత బోమన్స్ క్యాప్సూల్ నుంచి ఇదేమవుతుందంటే ఇది ఒక నెట్వర్క్ ను ఫామ్ చేస్తుంది. బ్లడ్ క్యాపిల్లరీతో తయారైనటువంటి నెట్వర్క్ ను ఫామ్ చేసి ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, సమీప సంవళిత నాళము, తర్వాత హెన్లీ సిక్యము, దూరస్థ సంవళిత నాళికల మీద ఒక వల లాంటి నిర్మాణాన్ని వేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేపలు పట్టేటప్పుడు ఒక వల తీసుకుని ఏం చేస్తాం, నేలలో అట్లా ఇసిరేస్తాం. అట్లా విసిరేసినప్పుడు ఎట్లయితే ఆ నేల మీద పడుతుందో ఇక్కడ కూడా అంతే. అపవాహి వృక్కధమని బయటకు వచ్చిన తర్వాత దీని నుంచి ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయినటువంటి నెట్వర్క్ దేని మీద పడిపోతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ మిగిలినటువంటి రేనల్ ట్యూబ్యూల్ లో ఉన్నటువంటి సమీప సంవళిత నాళిక, దూరస్థ సంవళిత నాళిక, లూప్ ఆఫ్ హెన్లీ మీద ఒక వలలాగా పడి దాని మీద కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బాహ్య రక్తకేశ నాళిక వల అంటారు. పెరిట్యూబులార్ క్యాపిల్లరీ, పెరిట్యూబులార్ క్యాపిల్లరీ బాహ్య రక్తకేశ నాళిక వల అని చెప్తారు. సో ఇది మరి తర్వాత ఈ బాహ్య రక్తకేశ నాళిక వల ఏదైతే ఉందో పెరిట్యూబులర్ క్యాపిల్లరీ, ఇదంతా కూడా ఫైనల్ గా దీని నుంచి మళ్ళీ ఇంకొక బ్లడ్ వెజిల్ లాగా వచ్చి రేనల్ వెన్యూల్ అంటారు దాన్ని. దాన్ని తెలుగులో వృక్క సీరిక అని అంటారు దాన్ని. అదే టెక్స్ట్ బుక్ లో అయితే లేదు. రేనల్ వెన్యూల్, సీరికలు అంటే వెన్యూల్ అంటారు. కాబట్టి రేనల్ వెన్యూల్ లాగా ఫామ్ అయ్యి అన్ని రేనల్ వెన్యూల్, ఇది రేనల్ వెన్యూల్, ప్రతి ఒక్క నెఫ్రాన్ లో నుంచి వచ్చినటువంటి రేనల్ వెన్యూల్స్ అన్ని కూడా కలిసిపోయి ఇట్లా చూడండి, ఇట్లా అన్ని కూడా కలిసిపోయి ఫైనల్ గా వృక్క సిరలాగా కిడ్నీ నుంచి బయటకు వస్తుంది. ఇది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కిడ్నీ అనుకున్నాం, ఇది వృక్క సిర బయటకు వచ్చింది. సో అట్లా వృక్క సిర అనేది బయటికి రావటం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఇక్కడ చూడండి మళ్ళీ అపవాహి వృక్కధమని లేకపోతే ఎఫరెంట్ ఆర్టీరియల్ బోమన్స్ క్యాప్సూల్ నుంచి బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత అది ఒక నెట్వర్క్ ను ఫామ్ చేసి ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, సమీప సంవళిత నాళిక, తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ, హెన్లీ సిక్యం మీద, డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, దూరస్థ సంవళిత నాళిక మీద ఒక నెట్వర్క్ ని ఫామ్ చేస్తుంది. సో దాన్ని పెరిట్యూబులర్ క్యాపిల్లరీ అంటారు. బాహ్య రక్తకేశ నాళిక వల అంటారు. ఆ బాహ్య రక్తకేశ నాళిక వల నుంచి ఫైనల్ గా మళ్ళీ ఒకటి వస్తుంది, ఒక బ్రాంచ్, ఒక బ్లడ్ వెజిల్ అనేది రావటం జరుగుతుంది అన్నిటి నుంచి ఫైనల్ గా. ఆ వచ్చేదాన్ని ఏమంటారు, రేనల్ వెన్యూల్ అంటారు. అయితే ఆ రేనల్ వెన్యూల్ అనే పదానికి తెలుగులో ఏమి ఇవ్వలేదు అక్కడ టెక్స్ట్ బుక్ లో. ఆ రేనల్ వెన్యూల్ ఫామ్ అయిన తర్వాత రేనల్ వెన్యూల్స్ అన్ని కూడా కలిసిపోయి రేనల్ వీన్ తయారవుతుంది, అంటే వృక్క సిర తయారవుతుంది. ఆ వృక్క సిర చివరికి బయటికి వస్తుంది అది కిడ్నీ నుంచి. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. ఇది నెఫ్రాన్ సంబంధించింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఆ 2 నిమిషాలు బ్రీఫ్ గా దీని యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఇది ఎందుకంటే ఇది మనకి ఇది వచ్చేస్తే దీని గురించి మనకి నెక్స్ట్ ఆ ప్రాసెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నెఫ్రాన్ లో ఓవరాల్ గా మనం తీసుకున్నట్లయితే నెఫ్రాన్ లో 2 భాగాలు ఉంటాయని చెప్పాము. మాల్ఫీజియన్ బాడీ, మాల్ఫీజియన్ దేహము, తర్వాత రేనల్ ట్యూబ్యూల్, వృక్క నాళిక, తర్వాత మాల్ఫీజియన్ బాడీ అనేటటువంటి 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాము. మాల్ఫీజియన్ బాడీ గురించి చూద్దాం. మాల్ఫీజియన్ బాడీలో మనకి మళ్ళీ 2 భాగాలు ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి. అదేంటి అంటే డబుల్ వాల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్, దట్ ఈస్ ఎ బోమన్స్ క్యాప్సూల్. అంటే 2 పొరలు కలిగినటువంటి ఒక కప్పు లైక్ స్ట్రక్చర్ లాగా ఉన్నటువంటి బోమన్స్ గుళిక ఉంటుంది. ఆ బోమన్స్ గుళిక లోపల రక్తకేశ నాళిక గుచ్చం ఉంటుంది. రక్తకేశ నాళిక గుచ్చము, దానికి బయట ఉన్నటువంటి డబుల్ వాల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ బోమన్స్ గుళిక. రక్తకేశ నాళిక గుచ్చము, బోమన్స్ గుళిక రెండింటిని కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు. అర్థమైంది కదా. సో ఇది తర్వాత బోమన్స్ క్యాప్సూల్ లోకి, బోమన్స్ గుళికల్లో లోపలికి ఎంటర్ అయ్యేటటువంటిది ఏంటి అంటే అభివాహి వృక్కధమని, అఫరెంట్ ఆర్టీరియోల్ లోపలికి ఎంటర్ అయ్యి రక్తకేశ నాళిక గుచ్చం గ్లోమెరులస్ ని ఫామ్ చేసి మళ్ళీ ఎఫరెంట్ ఆర్టీరియోల్ లాగా బయటకు వస్తుంది. అపవాహి వృక్కధమనిక లాగా బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏం చేసింది, అది ఒక నెట్వర్క్ ని ఫామ్ చేస్తుందని చెప్పాము. ఫామ్ చేసి అది మొత్తం ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, సమీప సంవళిత నాళిక, లూప్ ఆఫ్ హెన్లీ సిక్యం, నెక్స్ట్ డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, దూరస్థ సంవళిత నాళిక మీద ఒక నెట్వర్క్ ని ఫామ్ చేస్తుందని చెప్పాము. దాని పెరిట్యూబులర్ క్యాపిల్లరీ నెట్ అంటారు.
బాహ్య రక్తకేశ నాళిక వల, ఫైనల్ గా బాహ్య రక్తకేశ నాళిక వల నుంచి అన్ని కూడా కలిసిపోయి వృక్క సిరలు తయారవుతాయి. వృక్క సిర అనేది ఏర్పడి మూత్రపిండం నుంచి బయటకు వస్తుంది. సో ఇది ఈ ఛానల్ దీనికి సంబంధించింది. ఇది మొత్తం అయిపోయింది. నెక్స్ట్ రెండవ పార్ట్ ఏంటి అంటే వృక్క నాళిక, రేనల్ టిబ్యూల్. ఈ రేనల్ టిబ్యూల్ లో మనకి చూడండి దీంట్లో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి అంటే మాల్ ఫీజియన్ బాడీకి దగ్గరగా ఉండేటటువంటి దాన్ని ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ టిబ్యూల్ అంటారు, సమీప సంవలిత నాళిక. దాని తర్వాత హెయిర్ పిన్ స్ట్రక్చర్ లో యూ షేప్ లో ఉండేటటువంటిది లూప్ ఆఫ్ హెన్లీ, హెన్లీ సిక్యం అంటారు. దాని తర్వాత డిస్టల్ కన్వాల్యూటెడ్ టిబ్యూల్ అంటే దూరస్థ సంవలిత నాళము. దాని తర్వాత కలెక్టింగ్ డక్ట్, సంగ్రహణ నాళం. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. దీని మీద కూడా మనకి బిట్లు అనేవి ఎట్లా వస్తాయి అనేటటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మాల్ఫీజియన్ దేహము, మాల్ఫీజియన్ దేహానికి సంబంధించి చూడండి మాల్ఫీజియన్ దేహానికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతాడు. సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటే చూడండి ఫస్ట్ ఇది దీనిలో మాల్ఫీజియన్ దేహంలో బౌమన్స్ గుళిక ఉంటుంది. తర్వాత రెండవది రక్తకేశ నాళిక గుచ్ఛం ఉంటుంది. ఓకే, మాల్ఫీజియన్ దేహంలో ఫస్ట్ పాయింట్ బౌమన్స్ గుళిక ఉంటుంది దీనిలో. నెక్స్ట్ రెండో పాయింట్ రక్తకేశ నాళిక గుచ్ఛాన్ని కలిగి ఉంటుంది ఇది. నెక్స్ట్ మూడో పాయింట్ అభివాహి వృక్కధమని లోపలికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ అపవాహి వృక్కధమని బయటికి వస్తుంది. ఓకే, తర్వాత దీంట్లో రక్తకేశ నాళిక గుచ్ఛం అనేది ఉంటుంది. సో ఇట్లా దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ లో మనకి లేనటువంటి స్టేట్మెంట్ ని మనం గుర్తించాలి. ఇది మాల్ఫీజియన్ దేహానికి సంబంధించినటువంటి దాంట్లో స్టేట్మెంట్స్ లో ఇది ఒకే పొరను కలిగినటువంటి కప్పు లాంటి నిర్మాణం అంటాడు. ఓకే, కాబట్టి ఈ స్టేట్మెంట్లు అన్ని కూడా మనకి కరెక్టే. అంటే ఏంటి, అభివాహి వృక్కధమని లోపలికి ప్రవేశిస్తుంది, అపవాహి వృక్కధమని బయటకు వస్తుంది. నెక్స్ట్ దీంట్లో రక్తకేశ నాళిక గుచ్ఛము ఉంటుంది. ఓకే, మూడు స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. నెక్స్ట్ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ బౌమన్స్ గుళికలు మాల్ఫీజియన్ దేహంలో ఒకే పొరను కలిగినటువంటి బౌమన్స్ గుళిక ఉంటుంది అంటాడు. కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఇది రెండు పొరలు ఉంటాయి, డబుల్ వరల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్, బౌమన్స్ క్యాప్సిడ్. సో ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చెప్పాం కదా, మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అభివాహి అపవాహి వృక్కధమనికి సంబంధించినటువంటి డయామీటర్ లో కూడా మీరు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అభివాహి వృక్కధమని యొక్క డయామీటర్ ఎక్కువగా ఉంటుంది, అపవాహి వృక్కధమనికి యొక్క డయామీటర్ తక్కువగా ఉంటుంది. రెండింటి యొక్క డయామీటర్లు సమానంగా ఉంటాయి. సో ఇట్లా మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వృక్కనాళిక, వృక్కనాళిక తీసుకున్నట్లయితే వృక్కనాళిక మీద కూడా మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. దీనిలో మొదటి భాగము సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. లేకపోతే వృక్కనాళికలో లేనటువంటి భాగాన్ని గుర్తించండి అంటాడు. దాంట్లో ఏంటంటే దీంట్లో సమీప సంవలిత నాళిక ఉంటుంది, లూప్ ఆఫ్ హెన్లీ, హెన్లీ సిక్యమును కలిగి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో రక్తకేశ నాళిక గుచ్ఛాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ 4 దూరస్థ సంవలిత నాళికను కలిగి ఉంటుంది అంటాడు. కాబట్టి దీంట్లో లేనటువంటి పాయింట్ ఏంటి అంటే రక్తకేశ నాళిక గుచ్ఛం అనేది దీంట్లో ఉండదు వృక్కనాళికలో. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ సమీప సంవలిత నాళిక, లూప్ ఆఫ్ హెన్లీ, దూరస్థ సంవలిత నాళిక, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూలు, డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూలు, లూప్ ఆఫ్ హెన్లీ సిక్యం మీద ఒక వలలాగా ఉన్నటువంటి ఆ వలను ఏమని పిలుస్తారు అంటే దాన్ని బాహ్య రక్తకేశ నాళిక వల, లేకపోతే అంతర రక్తకేశ నాళిక వల. సో ఇట్లా మనకి ఆప్షన్స్ ఇచ్చి చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బాహ్య రక్తకేశ నాళిక వల అంటారు, పెరిగి ట్యూబులర్ క్యాపిల్లరీ. నెక్స్ట్ డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూలు, దూరస్థ సంవలిత నాళిక ఈ క్రింది భాగంతో కలిసి ఉంటుంది. దేంతో కలిసి ఉంటుంది ఇది చూడండి కింద ఆప్షన్స్ లో. దూరస్థ సంవలిత నాళిక ఈ క్రింది భాగాలతో కలిసి ఉంటుంది అని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఒకవైపు లూప్ ఆఫ్ హెన్లీ, హెన్లీ సిక్యంతో కలిసి ఉంటుంది, మరొక పక్కన సంగ్రహణ నాళంతో కలిసి ఉంటుంది, కలెక్టింగ్ డక్ట్ తో కలిసి ఉంటుంది. ఇది ఒక ఆప్షన్. తర్వాత ఒకవైపున సంగ్రహణ నాళంతో కలిసి ఉంటుంది, ఇంకొక వైపున సమీప సంవలిత నాళంతో కలిసి ఉంటుంది. ఇది రెండో ఆప్షన్. నెక్స్ట్ ఒకవైపున
లూప్ ఆఫ్ హెన్లీతో కలిసి ఉంటుంది, ఇంకొక వైపున బోమన్స్ గుళికతో కలిసి ఉంటుంది. సో ఇట్లా మనకి ఆప్షన్స్ అన్ని కూడా చూడండి, ఎన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ అయినా మనకి ఇవ్వచ్చు పార్ట్లు. అంటే ఏ పార్ట్ తర్వాత ఏమొస్తుంది అనేటటువంటి ఆర్డర్ కూడా ఇవ్వచ్చు, తర్వాత దాంట్లో లేనటువంటిది కూడా అడగవచ్చు. కాబట్టి ఈ విధంగా మీకు ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది.